నా పేరు రాజశేఖర్ బసవరాజు. ఇప్పుడు వర్జీనియాలో ఉన్నాము. అలాగే మనకందరికీ తెలిసిన విషయమే. అమెరికా తెలుగు అసోసియేషన్ ఆమ్, కాన్ఫరెన్స్ జూలై 31 నుంచి ఆగస్ట్ 1, 2 ఈ 3 రోజులు జరగబోతుంది ఇక్కడ బాల్టిమోర్ కాన్ఫరెన్స్ సెంటర్లో. సో ఇది జయంత్ చల్లా గారి ఆధ్వర్యంలో, ఆయన ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలు. అందులో ఈ రోజు మనతో మాట్లాడటానికి ఆర్ట్ ఆఫ్ మ్యాట్రిమోనీ సర్వీసెస్ చాలా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇది నిర్వహిస్తున్నారు ఇప్పుడు. ఈ కాన్ఫరెన్స్. అలాగే చైర్ అనిత గారు చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం ఆ, ఈ మ్యాట్రిమోనీ సర్వీసెస్ వాటి ఇన్ఫర్మేషన్ ఎట్లా ఆర్గనైజ్ చేస్తున్నారు, ఆ డీటెయిల్స్ చెప్పండి. చే- నమస్కారం అండి, ప్రేక్షకులందరికీ నమస్కారము. ఆ, ఆట మ్యాట్రిమోనీ తరఫున యాజ్ ఎ చైర్పర్సన్ వెల్కమింగ్ యూ ఆల్ అండ్ నమస్కారం టు ఆల్ ఎల్డర్స్ అండ్ బ్లెస్సింగ్స్ టు చిల్డ్రన్. యా, ఇది ఆట మ్యాట్రిమోనీ మనకు ఒక మంచి ప్లాట్ఫామ్ అండి. మన ప్రెసిడెంట్ గారు చాలా ఎంతో ఇంట్రెస్ట్ గా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు దీన్ని. ఆ ఎందుకంటే ఇప్పుడు ఈ మన పిల్లలు కొంచెం పెద్దగా అయ్యిండ్రు, పిల్లలు చాలా మంది అయిపోయినరు. ఇఫ్ దే ఫైండ్ సమ్వన్ ఇన్ స్కూల్స్ దట్స్ ఫైన్. బట్ తర్వాత మనం వాళ్ళకి అంటే మనం కనెక్ట్ చేస్తాం అనమాట పిల్లలకి. ఈ ప్లాట్ఫామ్ ఎట్లా అంటే అబ్బాయిలు అమ్మాయిలు వస్తారు, పేరెంట్స్ కూడా వస్తారండి. దే మీట్ అప్ ఈచ్ అదర్, దే టాక్. అంటే మనకు ఒక 2 hours 3 to 5 ఉంటది. August 1st and August 2nd కన్వెన్షన్ లో మనకు ఒక రూమ్ ఉంటది మనకి. సో అక్కడ ఫస్ట్ పేరెంట్స్ ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. మా అమ్మాయి ఉందండి పెళ్లికి అని చెప్తారు, నా పేరు అనిత, మా అబ్బాయి పెళ్లికి ఉన్నాడు అని చెప్తాడు. అబ్బాయి హలో మై పేరు నేమి సూర్య మా రోజు అట్లా చెప్తారు. అది 1 hour అవుతుంది. తర్వాత మనం ఒక పిల్లల్ని ఒక 2-3 tables చుట్టూ కూర్చోబెట్టి మాట్లాడిపిస్తామండి. అంటే ఐస్ బ్రేకర్, వాళ్ళు ఫ్రెండ్లీగా మాట్లాడతారు అందరితోటి. ఒక్కరితోటి కాకుండా అంటే మనం వి మేక్ ష్యూర్ దట్ ఎవ్రీ 5 minutes దర్ కాన్వర్సింగ్ విత్ ఎవ్రీబడి. సో ఇట్లా ఎందుకంటే సోషల్ ఇది ఒక గ్యాదరింగ్ మీరు. సోషల్ గ్యాదరింగ్ యాజ్ అ ఫ్రెండ్షిప్ దే స్టార్ట్, యాజ్ అ నెట్వర్కింగ్ దే స్టార్ట్. అండ్ కన్వెన్షన్ తర్వాత కూడా వాళ్ళు దే కనెక్ట్ విత్ ఈచ్ అదర్. అండ్ ఇట్స్ 2 day ఉంది, మనకి 2 రోజులు ఉంది అనమాట. August 1st ఉంది, August 2nd ఉంది. 2వ తారీఖు నాడు వచ్చి మళ్ళీ కూడా కలుస్తారు పేరెంట్స్ పిల్లలు. అప్పటికి వాళ్ళకి దే నో లైక్ హూమ్ టు టాక్ టు ఫర్దర్, ఎవరితోటి. ఎక్స్క్యూజ్ మీ. అందుకని అప్పుడు వాళ్ళకి ఏమైనా డౌట్లు ఉంటే వాళ్ళు అడగలేకపోతే మొహమాటం ఉంటే మనం హెల్ప్ చేస్తాము. మనం మళ్ళీ కనెక్ట్ చేస్తాం, మనం ఐస్ బ్రేకర్, మళ్ళీ కొంచెం కాన్వర్సేషన్ పెంచేటట్టు పేరెంట్స్ కూడా కొన్ని క్వశ్చన్లు ఉంటాయి, అవన్నీ మనం ఆన్సర్ చేస్తాం అనమాట. సో దిస్ ఇస్ హౌ వేర్ ప్లానింగ్, వి హ్యావ్ ఆల్వేస్ బీన్ డూయింగ్ లైక్ దట్. అట్లే మనం కూడా ఈసారి ఇంకా బాగా చేయాలి అనేసి ఆ చాలా ఇంట్రెస్ట్ గా చాలా ఎంతజియాస్టిక్ గా ఉన్నామండి. మీరు కూడా ప్రేక్షకులందరూ ప్లీజ్ రిజిస్టర్. మనకి ఫ్రీ రిజిస్ట్రేషన్ అండి, మన ప్రెసిడెంట్ ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసి, ఎందుకంటే పెళ్లిళ్ళు ఇంపార్టెంట్ అనేసి ఫ్రీ రిజిస్ట్రేషన్ అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోండి, తప్పకుండా రండి. అండ్ ఎనీ టైమ్ యూ హ్యావ్ మై నెంబర్ ఆన్ ద ఫ్లయర్, ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు రీచ్ మీ ఇఫ్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్. షూర్. అట్లా సుధాకర్, మీరు టాటా మ్యాట్రిమోనీ సర్వీసెస్ కి అడ్వైజరీగా ఉన్నారు కదా. సో ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతున్నాయి? అట్లాగే ఇప్పుడు మ్యారేజెస్ ఉంటే కనుక మనకి ఆ, కొన్ని అంటే ఫస్ట్ మ్యారేజ్, లైక్ సెకండ్ మ్యారేజ్, అట్లాంటి వాళ్ళకి కూడా ఎట్లాంటి ఆప్షన్స్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు? నమస్కారం అండి. ఇప్పుడు అనిత గారు చెప్పినట్టు ఇది ఎప్పుడో వచ్చిన పిల్లలకైతే ఇక్కడ పుట్టి ఉన్నారు. అలాంటి వాళ్ళంతా పెళ్ళిళ్ళకొచ్చి రైట్ పర్సన్స్ ఎక్కడ దొరుకుతారా అనే వేటలో ఉంటారు. అలాగే 2000కి కొంచెం ముందు వెనకల్లో చిన్న పిల్లలు అప్పుడొచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు గానీ, లేకపోతే ఇక్కడికొచ్చిన తర్వాత జస్ట్ బోర్న్ అయిన వాళ్ళైతే 25, 26 ఏజ్ ఇస్ దర్ రైట్ ఏజ్‌లో ఉన్నవాళ్ళు ఎంతోమంది మన దగ్గరకొచ్చి అడుగుతుంటారు. సుధక్క, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. మా అమ్మాయి ఉంది, లేకపోతే మా అబ్బాయి ఉందని. ఆ టైంకి నాకు గుర్తుండొచ్చేమో గానీ, దాని తర్వాత వచ్చేసరికి గబుక్కున అవును వాళ్ళేదో రిక్వైర్మెంట్ అన్నారే, ఆ రిక్వైర్మెంట్ ఏంటి అని నాకు గబుక్కున గుర్తు రాకపోవచ్చు. అలా అని కాకుండా ఇక్కడ ఇప్పుడు ఇలా మ్యాట్రిమోనీ సర్వీసెస్ అనేది మనం ఫ్రీగా, నిజంగా అనిత గారు చెప్పినట్టు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. మన పిల్లలందరికీ కూడా ఒక పెళ్ళిళ్ళనికి అది ఇదివరకు మనకేంటి ఇండియాలో అయితే మనకి పెద్దలుంటారు. చుట్టుపక్కల బంధువులు అందరూ అవును. కూడా ఇదిగో వాళ్ళున్నారు, వీళ్ళున్నారని చెప్తారు కదా! సో, అవును. ఇక్కడొచ్చేసరికి మనం వీటన్నిటికి కలిపి ఒక ప్లాట్‌ఫార్మ్ మనకు క్రియేట్ చేసాం ఆటా తరపున. Yeah. క్రియేట్ చేసినప్పుడు ఫ్రీ రిజిస్ట్రేషన్ అండి. చక్కగా కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకోవాల్సిన వాళ్ళెవరైనా మీరు చెప్పినట్టు సెకండ్ మ్యారేజెస్ అనన్నారు. ముందుగా అయితే అవును. మాత్రం ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలే అవ్వచ్చు, ఇండియాలో పుట్టి ఇక్కడ పెరిగిన పిల్లలు కావచ్చు. ఒక్కొక్కరికి కొన్ని కొన్ని ఇవుంటాయి అంటే మా అబ్బాయికి ఇలాంటి ఇప్పుడు డాక్టర్ ఉన్నారనుకోండి. అవును. డాక్టర్‌కే చేయాలనుకుంటున్నాం అంటారు.
లేకుండా ఓకే. ఇప్పుడు కొంతమంది H1 మీద వచ్చిన వాళ్ళు ఉంటారు. ఆ H1 మీద అవును. వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే, అలాంటి వారిని ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలకైతే అది కుదరట్లేదు. సో, మనం చూడాలి అని అనుకుంటే మనకు తెలిసిన వాళ్ళు H1 లేకపోతే ఇక్కడ పుట్టి పెరిగినోళ్ళా ఇవన్నీ చేసుకునే కంటే, ఇక్కడ మన మ్యాట్రిమోనీలో రిజిస్టర్ చేసుకోవడం వల్ల ఏంటంటే, ఈ డీటెయిల్స్ అన్నీ అక్కడ ఉంటాయండి. సుధక్క అది. లేకపోతే కవితక్క ఇవి అనితక్క అని అనుకుని మాకు అడిగే కంటే కూడా చక్కగా మీకు ఏ స్పెసిఫికేషన్స్‌లో ఎలాంటి అబ్బాయి కావాలా, ఎలాంటి అమ్మాయి కావాలా అనేది మీరు డీటెయిల్డ్‌గా అంటే మన దగ్గర చాలా సెక్యూర్‌గా ఉంటాయి కూడా. సో, అదొక అలాగే డేటాబేస్ మెయింటైన్ చేస్తుంది. ఏంటండి? ఒక డేటాబేస్ లాగా మెయింటైన్ చేస్తుంది. స్టోరేజ్ లాగా. యెస్. యాహ్! డేటాబేస్ లాగా. మన దగ్గర ఈ డేటాబేస్ నుంచుకున్నప్పుడు ఏంటంటే అది క్రైటీరియా ఈజీ అవుతుంది మనకి. రైట్. అవును. అలాగే ఇప్పుడు ఏదో చిన్న పెద్ద ఇబ్బందుల వల్ల లేకపోతే సడెన్‌గా స్పౌస్ ఏదైనా డెత్ అవ్వడం వల్లో, సింగిల్స్ అయిపోయిన వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా చూస్తుంటారు. గబుక్కన ఎవరికీ అవును. చెప్పలేరు. అదే ఇలాంటి చోట ఉన్నప్పుడు ఏంటంటే సెకండ్ మ్యారేజ్ వాళ్ళకి కూడా ఉన్నాయండి. ఇక్కడ రిజిస్టర్ చేసుకోండి. ప్లీజ్ కమ్ రిజిస్టర్. యూజ్ దిస్ ప్లాట్‌ఫార్మ్. మీరెవరెవరినో నాకు బంధుమిత్రులు లేరు, లేకుంటే ఇదేం అవసరం లేదు. హ్యాపీగా మేమే ఉన్నాం మీకు బంధుమిత్రులుగా. మీ పెళ్ళిళ్ళు చేసే వరకు మాది బాధ్యత. అదే. సో, కవిత గారు మీరు చెప్పండి. అంటే మీరు ఇప్పుడు నేషనల్ వైడ్ అడ్వైజర్‌గా ఉన్నారు కాబట్టి సాటాకి. సో, ఇది డిఫరెంట్ స్టేట్స్ నుంచి మ్యాట్రిమోనీ సర్వీస్ ఉంది ఎంటైర్ యూఎస్ఏలో జరుగుతుంది. అటు కెనడా నుంచి కూడా జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంది మిగతా కంట్రీస్ నుంచి కూడా. సో, మీరు వీళ్ళందరిని అంటే కోఆర్డినేట్ చేసుకొని ఎట్లా ముందరికి తీసుకెళ్తున్నారు మీరు? అంటే ఇట్లా మనకు మ్యాట్రిమోనీ ఇట్స్ లైక్ ఆల్వేస్ ఏ బిగ్ టాపిక్ అందరికి. ఎందుకంటే అందరం అవును. జాబ్లు చేసి సక్సెస్ఫుల్ అయిపోయి మన పిల్లలు పెరిగినాక దట్ ఈస్ మనకు పెద్ద చింత. అది మన పిల్లలు ఎక్కడ సెటిల్ అవుతారు ఏంటి అది ఇది అనుకుంటా. సో డెఫినెట్ గా ఆటా ఈస్ గివింగ్ ఎ బిగ్ ప్లాట్ఫామ్ వాళ్ళని కలపడానికి. సో ఎవ్రీ టైమ్ చేస్తున్నాం మన మ్యాట్రిమోనీ. సో ఈసారి లాస్ట్ టైం వీ హ్యావ్ సమ్ లెసన్స్ లెర్న్ అనిపించి ఈసారి ఇంకొంచెం డిఫరెంట్ గా చేద్దాము. హౌ వీ కెన్, ఎందుకంటే మనకు యూత్ రావాలి. మనకు మ్యాట్రిమోనీ చేయాలంటే మనకు H1 అట్లాంటి వాళ్ళు కొంచెం ఎక్కువ వస్తుంటారు. మన ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలు వాళ్ళకి వేరే అవెన్యూస్ చూస్తుంటారు. ఇక్కడ మనకి ఏంటంటే మన కల్చరు, మన ట్రెడిషన్, మన ఫ్యామిలీ వాల్యూస్ తెలిసిన వాళ్ళని కలిపితే బాగుంటుంది. ఇట్స్ నాట్ లైక్ ఏ వన్ డే క్రికెట్ మ్యాచ్ లా కాదు కదండి. ఇక్కడ ఉన్న పిల్లలకి దే హ్యావ్ టు హ్యావ్ సమ్ ప్రాసెస్ అండ్ డేటింగ్ అవన్నీ ఉంటాయి కాబట్టి మనం చేసేది ఓన్లీ వాళ్ళని కలపడమే. కలిపితే వాళ్ళు నచ్చితే దెన్ ఇట్ విల్ గో టు ద ఫార్వర్డ్. అండ్ ఏమైతుందంటే మనం ముందు పిల్లలు మాట్లాడాలంటే కొంచెం ఇబ్బంది పడతారు. సో ఈ మ్యాట్రిమోనీ మీటింగ్లలో కూడా మేబీ దిస్ టైమ్ ఐ థింక్ అనిత ఈస్ ప్లానింగ్ లిటిల్ బిట్ డిఫరెంట్. సో వీ కెన్ హ్యావ్ ఓన్లీ కిడ్స్. ఫస్ట్ ఒక పేరెంట్స్ తోటి ఇంట్రడక్షన్ అయిపోయాక పేరెంట్స్ వెళ్ళిపోతారు. ఓన్లీ పిల్లలే అక్కడ ఉండి లెట్ దెమ్ ఇంటరాక్ట్ హౌ టు అన్నప్పుడు వాళ్ళు ఇంకొంచెం ఓపెన్ అప్ అవుతారు. అలాగనే కిడ్స్ లోనే ఒకరిని మోడరేటర్ పెడితే మనం కాకుండా మనం దూరం ఉన్నా సో దే విల్ ఓపెన్ అప్ మోర్ అని. సో ఇవి ఎక్కడైతే ఆటా బోర్డ్ మీటింగ్ అవుతుంటుందో అక్కడ కంపల్సరీ దే హ్యావ్ ఏ మ్యాట్రిమోనీ మీటింగ్ అవుతుంది. సో అక్కడ చాలా మంది లైక్ హూ నాట్ పార్ట్ ఆఫ్ ద బోర్డ్ మీటింగ్ ఆల్సో దే కమ్. ఆ స్టేట్ లో ఉన్న వాళ్ళు రిజిస్టర్ చేసుకొని వస్తారు. మనం రిజిస్ట్రేషన్ ఫీ పెట్టామనుకోండి, ఫీ అనగానే చాలా మంది దానివల్ల మనకి ఏమొస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ అది అడగబోతుంది. ఓకే, చెప్పండి. యా, ఫీ ఉంటే దే విల్ ఆలోచిస్తారు కదా మనకు ఏమొస్తుంది, మనకు ఉంటాయి ఆ ప్రొఫైల్స్ అట్లా ఇట్లా అని ఉంటుంది. అందుకే మనం ఇక్కడ నేను ఫస్ట్ లో ఉండింది ఫీ ఇక్కడ కూడా. సో అడ్వైజ్ చేశాను లైక్ ఫీ ఉండే బదులు వితౌట్ ఫీ లెట్స్ ఇన్వైట్ మోర్ యూత్ టు అవర్ మ్యాట్రిమోనీ సెక్షన్స్ కి. అది సుధా గారు చెప్పినట్టు నాట్ ఓన్లీ ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న పిల్లలే కాక సమ్ టైమ్స్ మ్యారేజెస్ వర్కౌట్ కాక సమ్ పీపుల్ గో త్రూ అండ్ దే వాంట్ గో ఫర్ ఎ సెకండ్ వన్. సో అట్లాంటి ప్రొఫైల్స్ కూడా మన దాంట్లో ఉన్నాయి. సో వీఆర్ హ్యావింగ్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొఫైల్స్, వాళ్ళ ఇంట్రెస్ట్, హాబీస్ అన్ని అలా డేటాబేస్ ఉన్నాయి కాబట్టి ఇట్స్ సుధా గారు చెప్పినట్టు ఆల్ క్రైటీరియా కూడా మన దగ్గరే ఉంది అన్నిటికీ కదా. సో ఎవరికైనా ఏదైనా కావాలి అంటే యూ గో విత్ ఏజ్ అవన్నీ చూసుకుంటే అంతే. బట్ ఇట్స్ ఎ వెరీ మంచిగా అంటే ఎప్పుడు చాలా ఫోరమ్స్ అయితే మనకు ఆటా కన్వెన్షన్ లో, బట్ వెన్ యూ గో టు మ్యాట్రిమోనీ దట్ రూమ్ ఇస్ సో ఫుల్.
అంటే లైక్ పీపుల్ వాంట్ టు కమ్ ఎక్స్ప్లోర్ చేయాలని అయితే ఉంటుంది అందరికి. దాని నెక్స్ట్ అవును స్టెప్ తర్వాత కానీ ఆ నెక్స్ట్ స్టెప్పే వి వాంట్ టు డూ. ఐ థింక్ విత్ ఈసారి సుధా ప్రెసెన్స్ తోటి కూడా ఐమ్ థింకింగ్ దిస్ విల్ బికమ్ మోర్ ఇంటరాక్టివ్. సుధా గారు ఇస్ వెరీ గుడ్ అట్ ఇంటరాక్షన్ విత్ పిల్లలే కానీ పెద్దలతో కానీ ఎవరితోటైనా కానీ చాలా సులువుగా అవును షీ అవును కెన్ మేక్ దెమ్ టాక్ టు దెమ్ అండ్ వాళ్ళను షీ కెన్ ఓపెన్ అప్ దెమ్ బేసికలీ. సో తన ప్రెజెన్స్ తోటి అండ్ అనిత తోటి ఐమ్ థింకింగ్ దిస్ టైమ్ ఇట్ విల్ డెఫినెట్లీ ఏ బిగ్ టర్న్అవుట్ ఉంటుందని అయితే నేను గట్టిగా నమ్ముతున్నాను. సో అనిత గారు, మీరు యాక్చువల్గా మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. యాక్చువల్గా ఏదైనా ఫీ ఉందా లేదా అని కవిత గారు చెప్పారు ఆల్రెడీ. సో ఇప్పుడు యాక్చువల్గా అంటే మ్యాట్రిమోనీ అంటే కనుక ఇప్పుడు కొద్దిగా కొన్ని చోట్ల అంటే క్యాస్ట్ చూసుకుంటారు, లేకపోతే ఈ కమ్యూనిటీ చూసుకుంటారు. అట్లాగా మీరు యాక్చువల్గా ఇస్ దర్ ఎనీ స్పెసిఫిక్ కమ్యూనిటీ దట్ యు గైస్ ఆర్ అరేంజింగ్, ఆర్ లైక్ ఓవరాల్గా ఎంత ఎవరైనా రిజిస్టర్ చేసుకోవచ్చా? ఎవరైనా రిజిస్టర్ చేసుకోవచ్చండి. మనకి అంటే ఇది కమ్యూనిటీ అని ఏంటంటే అన్ని కమ్యూనిటీస్ వాళ్ళు రిజిస్టర్ చేసుకోండి. అండ్ ఇప్పుడు కవితక్క, సుధక్క మెన్షన్ చేసినట్టు అందరి వరకు అండి. పెళ్లి అనేది ఇంపార్టెంట్. లైఫ్ లో రైట్ కొంచెం ఎటు అయినా ఫస్ట్ సెకండ్ అందరూ రిజిస్టర్ చేసుకోవచ్చండి. అలా ఏం లేదు. మేము అన్ని క్రైటీరియా వాళ్ళకి అందరికీ మనకు ఉన్నాయి అక్కడ. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం కమ్యూనిటీ మనకి క్యాస్ట్ అంటూ ఉండదు కానీ అడిగితే మనం చెప్తామండి. వాళ్ళకి ఏది కావాలి ముందే చెప్తాం. పేరెంట్స్ ఆస్కర్స్ వీళ్ళు లెటర్స్ వీళ్ళని. కానీ జనరల్ గా పిల్లలు ఇక్కడ పిల్లలంతా వాళ్ళు కనెక్ట్ అయ్యి కమ్యూనికేట్ అవుతున్నారా అన్నట్టే చూసుకుంటారు. దట్స్ వై అందరూ వెల్కమ్ డే. దెర్ ఈస్ నో ఇట్లా పర్టికులర్ క్యాస్ట్ కమ్యూనిటీ బేసిస్ అయితే లేదండి. ఆల్ ఆర్ వెల్కమ్. ఆల్ ఆఫ్ యూ కెన్ ప్లీజ్ రిజిస్టర్. అండ్ చాలా వస్తున్నాయి ఇప్పుడు రిజిస్టర్స్ కూడా. సో హ్యాపీ దట్ థింగ్స్ ఆర్ మూవింగ్. ఇట్ పిక్డ్ అప్ జస్ట్ ఇన్ లాస్ట్ 1-2 weeks బాగా పికప్ అయిందండి. అదే. సో ఇప్పుడు సుధా గారు మీరు చెప్పండి. అంటే కనుక ఇప్పుడు అనిత గారు చెప్పారు అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ ఏంటంటే ఆల్ పీపుల్ ఒక ప్లాట్ఫామ్ లాగా ఇప్పుడు ఆటా మ్యాట్రిమోనీ సర్వీసెస్ జరుగుతున్నాయి. సో అట్లాగే ఇప్పుడు వీళ్ళు ఎవరైనా కానీ పర్టికులర్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక కమ్యూనిటీ క్యాండిడేట్ ఇంకో కమ్యూనిటీ వాళ్ళని చేసుకోవాలి, అట్లాంటిది సపరేట్ డేటాబేస్ని అంటే గ్లోబల్గా ఒకటి, ఇంకోటి ఏమైనా కమ్యూనిటీ బేస్డ్ ఇన్వెంటరీ కానీ అట్లాగా ఎలా ఒకటి ఎలా చెప్పంటారా? ఉండబోతుంది? ఇప్పుడు కరెంట్ ఉన్న చెప్పండి. సిచ్యుయేషన్స్ లో ఎలా ఉందంటే అండి, మన క్యాస్ట్ లోని అమ్మాయిలనే మన వాళ్ళే చేసుకోవాలనేది ఒకప్పుడుది. ఇప్పుడు అవును ఏంటంటే మన వాళ్ళు మన జిల్లా వాళ్ళు చేసుకుంటానో, లేకపోతే మన తెలుగు వాళ్ళని చేసుకుంటానో, మన తెలంగాణ వాళ్ళో లేకపోతే మన ఆంధ్ర తెలంగాణ ఎవరైనా పర్వాలేదు తెలుగు మాట్లాడితే చాలనో ఉండేది. ఇప్పుడు అది మానేసి ఒక ఇండియన్ అయితే చాలని దీనికి వచ్చాం మనం. అంటే అది మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే మైగ్రేట్ అయిపోయాం పీపుల్. ఇప్పుడు అవును మన ఇప్పుడు కొంతమంది ఇప్పుడు పిల్లలు మదర్ ఫాదర్లే ఎంతోమంది లవ్ మ్యారేజ్లు చేసేసుకుని క్యాస్ట్ తో నిమిత్తం లేకుండా వాళ్ళు ఎవరైనా పర్వాలేదు తెలుగు మాట్లాడిన అది వాళ్ళు ఉంటే చాలు, లేక మన ట్రెడిషన్ మెయింటైన్ చేసిన వాళ్ళు ఉంటే చాలు. అంటే ఏమవుతుందంటే అండి, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మన మూలాలు మర్చిపోలేకపోతున్నాం. అవును మర్చిపోలేక మన పద్ధతులు, మన పూజలు, లేకపోతే ఎప్పుడైనా గుళ్ళకి గోపురాలకు వెళ్ళడాలు ఇలాంటివి చెయ్యాలి అని అనుకుంటే ఎవరినో మనకు కాలేని వాళ్ళని చేసుకుంటే ఎంతవరకు కలవగలమా లేదా అనేది ఒకటి. మన వాళ్ళైతే కొన్ని పద్ధతులు కట్టుబడి ఉంటామండి. అదే మనం మన పిల్లలకు కూడా నేర్పిస్తాం. సో నేర్పించినప్పుడు మన తెలుగు వాళ్ళతో అయితే మన పద్ధతులకు సరిపోతాయి కదా అని మాక్సిమం చాలా మంది అయితే క్యాస్ట్ బేస్డ్ వెళ్ళట్లేదండి. ఇక ఈ ఆటకు వచ్చేసరికి కూడా చాలా మంది ఏమనుకుంటారో తెలియదు కానీ బట్ ఇది మాత్రం మీ మీడియా ముఖంగా మేము చెప్పేది, దిస్ ఈజ్ నాట్ ఏ క్యాస్ట్ బేస్డ్. రైట్ క్యాస్ట్ కానీ లేకపోతే ఇక్కడ మాకు బ్రాహ్మిన్స్ లేకపోతే ఈరోజు నిన్నట్లో ఏవో వచ్చినాయి, చౌదరీస్ నుంచి కూడా వచ్చిందండి, రెడ్డిస్ నుంచి వచ్చింది. అలా ఒక్క క్యాస్ట్ అని లేదండి. అదే ఇప్పుడు రకరకాల ఇవే కాదు, నార్త్ ఇండియన్స్ రిజిస్టర్ చేసుకుంటున్నారండి. అంటే వెరీ దట్ గుడ్. మీన్స్ నార్త్ ఇండియన్స్ అంటే మన హిందూ రైట్ ఉంటే చాలు, లేకపోతే క్రిస్టియన్ అయితే మాకు ఈ క్రిస్టియన్ మేము ఇలా ఉంటే చాలు. సో అలాగా ఎవరైనా పర్వాలేదండి. మాక్సిమం మన తెలుగు వాళ్ళనే అనుకుంటున్నాం. అక్కడక్కడ క్రైటీరియాలు కొంచెం మారచ్చు. అలాంటి వాళ్ళు కూడా వీఆర్ వెల్కమ్ అండి. అట్లే కవిత గారు, మీకు చూసుకుంటే కనుక ఇప్పుడు ఫ్రీ ఈవెంట్ అని చెప్పేసి మీరు చెప్పారు కదా, అంటే వీటన్నిటికీ బడ్జెట్స్ అన్ని చూసుకోవాలి కదా మీరు. కాన్ఫరెన్స్లో అంటే చాలా అందుట్లో 2 days ఆర్గనైజ్ చేస్తున్నారు.
అంటే నేషనల్ వైడ్ అడ్వైజర్గా మీరంటే బడ్జెట్ కన్స్ట్రెయింట్స్ ఏమైనా ఉన్నాయండి దీనికి, లేదంటే ఎట్లాగో ఆర్గనైజ్ చేస్తున్నారు? అంటే దీనికి బడ్జెట్ అంతా మనకు బడ్జెట్ అప్రూవల్ తెచ్చుకొని చేసే అంతా మనకి ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి వాటికి చాలా స్పాన్సర్స్ కూడా వస్తుంటారు, ఎందుకంటే దే వాంట్ నైస్. యా. టు బి సక్సెస్ఫుల్. అండ్ ఇది గోయింగ్ టు బి జస్ట్ 1 ఆఫ్టర్నూన్ సెషన్ కదా మనకు. 2 hours 3 hours అవును. సెషన్ డే టైమ్ సెషన్ లో జరుగుతుంటది ప్యారలల్ గా మిగతా సెషన్స్ తో పాటు. డెఫినెట్లీ విల్ హ్యావ్ సమ్ టీ అండ్ స్నాక్స్ అట్లాంటివి పెడతాము. అండ్ మోర్ ఓవర్ దీనికి జనరిక్ గా అన్ని సెషన్స్ కి ఇచ్చినట్టే దీనికి బడ్జెట్ కూడా ఉంటది. ఆ బ్యానర్ అట్లాంటి సెటప్, ఎవరైనా గెస్ట్ స్పీకర్లు అట్లుంటే వీ హ్యావ్ దట్ బడ్జెట్స్. ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. అండ్ ఆల్సో దేర్ ఆల్ స్మాల్ థింగ్స్. వేరే వాటికి కొంచెం ఎక్కువ బడ్జెట్ ఉంటుంది కానీ బట్ మ్యాట్రిమోనీకి ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ ఎనీ బడ్జెట్ కన్స్ట్రెయింట్ ఇష్యూస్. అండ్ ఆల్సో దేర్ ఆర్ సో మెనీ పేరెంట్స్ దట్ క్యాన్ పిచ్ ఇన్ ఆల్సో ఆల్సో. అసలు ఆట మేనేజ్మెంట్ కూడా దే వాంట్ టు సపోర్ట్ దిస్ కదా మ్యాట్రిమోనీది. ఐ డోంట్ థింక్ అవును. దే హ్యావ్ ఎనీథింగ్, అంటే ఏమి హర్డల్స్ ఏం రావు మనకి, స్పీడ్ బ్రేకర్స్ ఏం వెయ్యరు. మనం ఏదన్నా అడిగితే డెఫినెట్లీ దే విల్ కన్సిడర్ వాట్ ఎవర్ వి ఆస్క్. సో అనిత గారు మీరు చెప్పండి, ఎందుకంటే ఇప్పుడు ఇందాక చెప్పారు లైక్ ఇది ఆన్గోయింగ్ ప్రాసెస్ మ్యాట్రిమోనీ సర్వీస్ ఉంది. నాట్ ఓన్లీ ఏంటంటే ఇది కాన్ఫరెన్స్ వరకే కాకుండా కూడా కంటిన్యూ అంటే రెస్ట్ ఆఫ్ ద ఇయర్స్ కూడా కంటిన్యూ చేస్తామని చెప్పి చెప్తున్నారు. సో దానికి ప్లానింగ్ కానీ ఇంకా ఎట్లా చేసుకుంటున్నారు మీరు? ఎట్లా ఉంటదంటే ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు మీట్ అయిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు నాకు తర్వాత కూడా కాల్ చేస్తుంటారండి. ఇట్లా మాట్లాడుకుంటున్నారు, నచ్చిండ్రు, నెక్స్ట్ వాళ్ళ పేరెంట్స్ ఇది ఎట్లా అడుగుతారా అట్లా చేస్తుంటారు. కొద్దిమంది ఏమో మళ్ళీ కొత్తగా కొన్ని మ్యాచెస్ ఉన్నాయా అని అట్లా అడుగుతుంటారు. సో ఎట్లా అంటే ఇప్పుడు మనం ఆట మ్యాటర్ అనేది కొంచెం మంచి పేరు వచ్చిందండి మనకి. సో ఎక్కడైనా మ్యాట్రిమోనీ పిల్లలు పెళ్లి చేయాలనుకోగానే ఆట మ్యాట్రిమోనీ అప్పుడు అయ్యింది. నాకు వేరే అవును. కన్వెన్షన్ లో కూడా వెళ్తే కనిపిస్తారండి. అంటారు, "అరే మీరు ఎంత మంచిగా అందరం కలిసి మీరు అందరితో కలిసి మాట్లాడిండండి, మాకు ఆ ఎక్స్పీరియన్స్ వేరు." ఇప్పుడు వేరే అంటే ఐమ్ జస్ట్ సేయింగ్ దట్ పీపుల్ అదే. డు రిసీవ్ దిస్ ప్రెటీ వెల్. అండ్ ఇన్ఫాక్ట్ మొన్న డెలావేర్ లో నేను ఆట మ్యాట్రిమోనీ చేస్తే వాళ్ళు అట్లాంటాలో కన్వెన్షన్ లో మన దగ్గరికి వచ్చిండ్రంట. అప్పుడు వాళ్ళ పాప 23 years, ఇప్పుడు 25 years. ఇప్పుడు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాము, మాకు అప్పుడు చాలా నచ్చిందండి, అందుకే వచ్చినాము. ఇప్పుడు ఈ పాపది కూడా నేను రిజిస్ట్రేషన్ చేపిస్తున్నా. అంటే అట్లా అంటే మంచి పాజిటివ్ ఉత్సాహం వస్తున్నారండి. అంటే వాళ్ళకి ఆ గుడ్ మెమరీ, గుడ్ మనం ఏంటంటే పెళ్లిలో మనం మన వాళ్ళు అన్న ఫీలింగ్ మనం వాళ్ళకి ఇవ్వాలండి. ఇస్తే వాళ్ళు కూడా ఓపెన్ అప్ అవుతారు, వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు ఏదో ఒక శుభకార్యం కదండి. మనకి ఇండియాలో మనకి అందరూ కలిసి చేసినట్టు ఇక్కడ మనకి మనమే చుట్టాలు, మనమే అంత క్లోజ్ రిలేషన్స్. సో అట్లా ఆ ఫీల్, ఆ వైబ్ మనం మన కన్వెన్షన్ ఇస్తామండి. అండ్ ఆ సపోర్ట్ త్రూ అవుట్ ద ఇయర్స్ ఉంటదండి. వీఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ ద పీపుల్. అది వాళ్ళకి కూడా మనం వచ్చినాక భరోసా ఇస్తాం అక్కడ. సో అందుకే మనకి వాళ్ళకి ఏ క్వశ్చన్ రీచ్ అవుతుంది. సుధా గారు, మీరు యాక్చువల్లీ ఫైనల్గా ఇంకా చెప్పదలుచుకున్నారు అంటే ఇంకా ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్, రిజిస్ట్రేషన్ లింక్ గురించి ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలి అది కొద్దిగా చెప్తారా? అది మీకు మ్యాట్రిమోనీకి ప్రత్యేకించి వివాహ వేదిక మీరు ATAconference.orgలోకి వెళ్తే మొత్తం అన్ని డీటెయిల్స్ ఉన్నాయండి. నాట్ ఓన్లీ మ్యాట్రిమోనీ, మీకు ఎవరికి ఏది మంచిగా అనిపిస్తే అవన్నీ చూసుకుంటూ అందులో మ్యాట్రిమోనీ కూడా ఉంది. చక్కగా వెళ్ళండి, అది రిజిస్టర్ చేసుకోండి. దాంతోపాటు పక్కనున్న ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే 2 రోజులు 3 రోజుల మహాసభలు అండి ఇవి. ఈ 3 రోజుల మహాసభలో పెళ్లి చూపుల పేరుతో అని కాకుండా పోనీ మీ పిల్లలు రాను అంటే కాన్ఫరెన్స్ చూద్దామని తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత మన పెళ్లి రూమ్‌లకి తీసుకురండి. అక్కడికి వచ్చిన తర్వాత మేబీ వాళ్ళకి అనిపించవచ్చు. ఎందుకంటే పిల్లలకి ఒక ఫ్రెండ్లీ ఇది రావాలండి. ఆ ఫ్రెండ్లీనెస్ ఇది పేరెంట్స్ మనం ప్రత్యేకించి పెళ్లి చూపులనో ఇదనో చెప్తే కూడా వాళ్ళు నో వి డోంట్ వాంట్ ఇట్. సో అలా అంటారు కానీ మళ్ళీ వాళ్ళు పేరెంట్ మాట అప్పుడప్పుడు వింటారు. సో ఇలాంటిది మన తెలుగు మహాసభలు ఇక్కడ ఇలా ఉంటాయి, ఇలా ఉంటాయని మంచిగా మీరు చెప్పండి. ముందైతే మాత్రం పేరెంట్స్ మీరు రిజిస్టర్ చేయండి. లేదు మీ పిల్లలు కానీ మేమే చేసుకుంటాం, మేమే రిజిస్టర్ చేసుకుంటాం, మా క్రైటీరియా మేమే చెప్పుకుంటాం అంటారా, వాళ్ళకంటూ ఫ్రీడమ్ ఇచ్చేసేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇనీషియల్గా అయితే మాత్రం పేరెంట్తో ఇంటరాక్షన్ ఉంటుంది. పేరెంట్స్ దగ్గర అయితే పిల్లలు మాట్లాడారు కాబట్టి ముందుగా అనిత గారు చెప్పినట్టు తర్వాత పిల్లలందరినీ అక్కడ పెడతాం.
ఇప్పుడు పిల్లలంతా ఒకళ్ళతో ఒకళ్ళు వాళ్ళకి మనసులు ఒకళ్ళకొకళ్ళు కలవాలి, వాళ్ళ అలవాట్లు ఇవన్నీ నచ్చాలి. అప్పుడు కదా మనం వాళ్ళు చేసుకునేది. అవును. సో, ఈలోగా వీళ్ళ డేటాబేస్‌లన్నీ మాత్రం మా దగ్గర చాలా సెక్యూర్‌గా ఉంటాయండి. ఇప్పుడు నేను సపోజ్ ఇదిగో నా క్యాస్ట్‌లో వాళ్ళు, నాకు పలానా వాళ్ళు, ఈ ఇట్లాంటి వాళ్ళే కావాలి, ఇంత వయసులో వాళ్ళు కావాలి అని నేనంటే, ఆ క్రైటీరియా డేటాబేస్‌లో ఉందో లేదో ఆవిడ చూసి వీళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి, వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి. ఇద్దరు అవును. రిజిస్టర్ చేసుకొని మన దగ్గర డీటెయిల్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇద్దరు క్రైటీరియాలకి సరిపడా ఉన్నవి అనిత గారు ఇస్తారు. సో, చాలా మంది ఇప్పుడు మన పిల్లలందరూ పెళ్ళిడికొచ్చారండి. ప్రతి వాళ్ళు కూడా ఈ వేదికనైతే మాత్రం యూజ్ ఇట్. రియల్లీ ఇట్స్ ఓకే. వెరీ హెల్ప్‌ఫుల్ అండి. యాహ్! రిజిస్ట్రేషన్ ఓకే అండి. ప్రాసెస్ అయితే వెరీ ఈజీ. మీరు ఆటా వెబ్‌సైట్‌లోకి వెళ్ళడమే. ataconference.org. ఓకే అండి. చాలా థాంక్స్ అండి. అలాగే కవిత గారు చివరగా నేషన్ వైడ్ అడ్వైజర్‌గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మళ్ళీ ఒకసారి చెప్పండి. నేషన్ వైడ్ అడ్వైజర్‌గా మీరు అంటే ఏం చెప్పదలుచుకున్నారు? మాటా కన్వెన్షన్ గురించి. సారీ, ఆటా కన్వెన్షన్ గురించి. యాహ్! ఆటా కన్వెన్షన్ ఇంకా 2 వీక్సే ఉందండి. ఇంక క్లోజ్ టు 2 అవును. వీక్స్ మనకు. 2 వారాలు అసలు ఎవ్రీ అవర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వెరీ క్రిటికల్ మనకి. సో, ఆల్ ద కమిటీస్ చాలా కష్టపడుతున్నారు. సో, వాళ్ళందరికీ మరొకసారి విన్నపం. ప్లీజ్ ఈ 2 వారాలు కష్టపడండి. మన ఈ ఈ 19వ ఆట మహాసభలకు జయంతి చెల్ల, మా హస్బెండ్ ఆయన అధ్యక్షంలో జరుగుతుంది. సో, దానికోసం ఉంటూ పర్సనల్‌గా కూడా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళని. మీ సపోర్టు, మీ సహాయత, మీకు ఎవరైనా స్పాన్సర్స్ తెలిస్తే కూడా ప్లీజ్ రీచ్ అవుట్. మాకు హెల్ప్ అవుతది. అండ్ ఆల్సో ఆల్ ద వాలంటీర్స్‌కి, కోర్ టీమ్‌కి, కాన్ఫరెన్స్ టీమ్‌కి, బోర్డ్‌కి, యాడ్ హాక్‌కి, అడ్వైజర్స్‌కి అందరికీ చాలా చాలా థాంక్స్. వారి సపోర్ట్ చేయాలి. మీ అందరి సపోర్ట్ తోటి ఇది చాలా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. అట్నే యూత్ టీమ్‌కి ప్లీజ్ వాళ్ళకు రీచ్ అవుట్ కండి. వాళ్ళకు కూడా రిజిస్ట్రేషన్స్ కావాలి. వాళ్ళ మ్యాట్రిమోనీలో కూడా రిజిస్టర్ కమ్మని కావాలని. సో, వీళ్ళిద్దరు ఇంటర్ కనెక్ట్ అయితే ఇవి 2 కమిటీస్ బాగా సక్సెస్ అవుతాయని కోరుకుంటున్నాను. ఇదే కాదు చాలా కమిటీస్ ఉన్నాయి. సో, చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఉమెన్ కమిటీలో కూడా చాలా బాగా జరుగుతుంది. ఇనాగ్రల్ అయితే చాలా మీరు చెప్పలేరు అంత బాగుంది. సుధాకుండ ఆధ్వర్యంలో జరుగుతుందది. సో, అన్నీ ప్రతి ఒక్కటి ఒకటేంటి చెప్తే ఒక్కోదానికి చిన్నదాన్ని చేసినట్టు అవుతుంటది. So everything is plays a key role. Every committee chair is putting lot of efforts in everything. మనం ఇంట్లో ఒక పార్టీ చేస్తే మనం ఎంత కష్టపడతామో సో ఇది కూడా అంతే. అందరి కష్టంతోటే ఒక మంచి పూల గార్డెన్ లాగా అనిపిస్తుంది కదా. సో అందరికి అన్ని చేతులు కలిస్తేనే ఇది ఒక మంచి మహాసభలు చేసుకోగలమని మనసారా కోరుకుంటున్నాను. ఆ దేవుడి దీవెనలు, మీ అందరి సపోర్ట్, మీ అందరి బ్లెస్సింగ్స్ తోటి ఇది విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. మర్చిపోకండి జూలై 31, ఆగస్ట్ 1, ఆగస్ట్ 2, ఆగస్ట్ 19వ మహాసభలు ఆటా conference.org పోయి ప్లీజ్ రిజిస్టర్. అండ్ ఆల్సో అన్ని కమిటీస్ కూడా అన్ని ఓపెన్ ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ టు పిచ్ ఇన్ ప్లీజ్ జాయిన్. ఎవరు చైర్ ఉంటారు ఆ చైర్ కాంటాక్ట్ చేయండి. దిల్ మేక్ యూ పార్ట్ ఆఫ్ ద టీమ్. ఇదంతా ఒక మన ఫ్యామిలీ లాగా. లెట్స్ ఎంజాయ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఆ TV5 మీడియా కూడా వన్స్ అగైన్ ఈ ఆపర్చునిటీ మా అందరికి ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ కవిత గారు, అలాగే అనిత గారు, సుధా గారు. సో థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అండి. అట్లాగే మనకి జయంతి చల్లా గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇక్కడ జూలై 31, ఆగస్ట్ 1, 2కి. సో అందులో మ్యాట్రిమోనీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రస్తుతానికి వర్జీనియాలోనే కాదు, ఎంటైర్ నేషన్ వైడ్ కూడా చాలా మంది అటెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో రాజశేఖర్ బసవరాజు ఫ్రమ్ వాషింగ్టన్ DC. థ్యాంక్స్ అండి.